ఓ మై గాడ్. మళ్ళీ ఇండియాలో లార్జెస్ట్ జిప్ లైన్లో ఇది సెకండ్ ప్లేస్ అనమాట. ఎట్టుంది గులాబ్ జాల గెలగలాడిపోతుంది. చినిగిపోయింది అమ్మా. ఇది కాఫీ పొడి, ఇది టీ పొడి. పైన చిన్న చిన్న కొమ్మలని కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కాఫీ. ఇది ఎంత చల్లగా ఇదంతా ఇది బొంగు చికెనా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి వ్లాగ్. ప్రీవియస్ ఈ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చిన చూసేయండి. సో ప్రెసెంట్ అయితే మనం బుర్రా కేవ్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. సో మనం ఇక్కడ బుర్రా కేవ్ చూసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న లొకేషన్స్ ఉన్నాయి, అవి కవర్ చేసిన తర్వాత మనం అరకుకి అయితే వెళ్దాం. సో మనం ప్రెసెంట్ అయితే ట్రైన్ లో వచ్చాం కాబట్టి సో మనం ఇక్కడైతే కార్ అయితే రెంటల్ అయితే తీసుకోవాలి. సో మన వాళ్ళు అయితే బేరాలు అయితే ఆడుతున్నారు. సో పర్ పర్సన్ అయితే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అనమాట, అది సపరేట్ గా అయితే. లేకుంటే మనము వేరే వాళ్ళ గ్యాంగ్ తో కలిస్తే మాత్రం 750 అయితే ఛార్జ్ చేస్తారు. సో మనకైతే సపరేట్ గా అయితే ఉంటే ఫ్రీగా ఉంటుంది కాబట్టి సో మేమైతే సపరేట్ అయితే తీసుకున్నాం. సో మీలో ఎవరైనా వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాం ట్రైన్ జర్నీ అయితే చేయాలి. దానికోసం మీరు వారం రోజు ముందరే బుక్ చేసుకోవాలి. సో గైస్, ఫైనల్గా అయితే మా కార్ అయితే రెంటల్ అయితే తీసుకున్నాం. సో మేము మొత్తం 4 మెంబర్స్ కాబట్టి పర్ పర్సన్ 1000 అయితే ఛార్జ్ చేశారు. అంటే 1000 అంటే 2-3 ప్లేసెస్ కాదు, 7 ప్లేసెస్ దాకా తిప్పుతారు అనమాట. సో 7 ప్లేసెస్ వచ్చేసి నేను వెళ్ళేదాలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏం ప్లేసెస్ అని. సో వచ్చే దారి అయితే ట్రైన్ జర్నీ అయితే వేరే లెవెల్ అబ్బా అసలు నిజం చెప్పాలంటే. సార్ ఎట్లుందా ట్రైన్ జర్నీ? ఎట్లుందా ట్రైన్ జర్నీ? చిల్ చిల్. వంశీ ఎట్లుందా ట్రైన్ జర్నీ? సూపర్ ఫుల్ చిల్. ప్రైస్ ఫైనల్గా అయితే మనం బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో రాపుల దగ్గర అయితే జిప్ లైన్ కూడా ఉంది, అటు సైడ్ పైకి చూపిస్తా చూడండి. సో గైస్, బుర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళేదాళ్ళు అయితే షాపింగ్ చేసుకొని షాపింగ్ అయితే ఉంది. అమ్మాయిలు వస్తే ఇంకా గంట సేపు ఇక్కడే వెయిటింగ్ చేస్తారు అనమాట. సో వరుసగా అయితే షాపింగ్ చేయడానికి చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ఇదే గైస్ బొంగు బిర్యానీ. సో ఇప్పుడు మీరు చూసిన జిప్ లైన్ వచ్చేసి ఇండియాలో లార్జెస్ట్ జిప్ లైన్లో ఇది సెకండ్ ప్లేస్ అనమాట. దీని ప్రైజెస్ ఎంతో నేను వచ్చిన తర్వాత చెప్తాను. ప్రెసెంట్ అయితే మనం బుర్రా కేవ్స్ రాపులకి అయితే వెళ్దాం. సో రాపుల ఎంట్రీ కోసం టికెట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటా. సో టికెట్స్ తీసుకుంటే మనం రాపులు అయితే ఎంట్రీ అయిపోదాం. పర్ పర్సన్ వచ్చేసి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అడల్ట్కి అయితే. పిల్లలకైతే 60 రూపీస్ అనుకుంటా, 60 రూపీస్. సో మన రాపులకి అయితే ఎంటర్ అయిపోతాం బుర్రా కేవ్స్. సాయి కోతున్నా జాగ్రత్త, నీకేం కాదులే, నువ్వు కోతికే కదా. సాయి సాయి మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నాయి కదా? ముద్దు పెడతా. సో గైస్, ఇదే బుర్రా కేవ్స్. చూడండి పెద్దగా ఉంది, రాపులకి ఏదైనా చూద్దాం ఎట్లా ఉందో. ఓ మై గాడ్, మళ్ళీ కిందకు కూడా ఉంది. సో రాపులకి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, ఫోటో తీసుకొని లైట్ ఉండాలి. సో లెట్స్ గో. సో గాయ్స్, చాలా కష్టంగానే ఉంటుంది రావడానికి, ట్రై చేయండి, కొంచెం జాగ్రత్తగా రండి. ఓకే, ఇది ఎంత కింద కొందా మరి నాయన్నా.
నిజంగా చాలా కష్టంగానే ఉంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే రండి. ఇక్కడ పైన అయితే దేవుడు అన్నారు, ఏ దేవుడి పేరు తెలీదు. దిగ సాయి దిగు త్వరగా. పడతావు రే జాగ్రత్త. లైట్లా గైస్ కొంచెం జాగ్రత్తగా రండి. ఇక్కడికి వెళ్ళే పని అయితే ఎక్కండి, లేదంటే అక్కడ ఆగిపోవచ్చు. ఒకప్పుడు తిరుపతి కొండ ఎక్కా, ఇప్పుడు ఇది ఎక్కా. సో కష్టంగా ఉంది, అడ్వెంచర్ కూడా ఉంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. పడతానే జాగ్రత్త. మెట్లు ఎక్కలాక భయపడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. తగిలింది ఏం వాటర్ ఇదే. సో బుర్రాకేస్ ఫైనల్ ఎండ్కి వచ్చేసాం. నడిచే వాళ్ళు నడవచ్చండి, లేదంటే అక్కడ ఆగిపోవచ్చు. ఇదే ఎండ్. బుర్రా కేవ్స్ నుంచి బయటికి వచ్చేసాం. సో ఇప్పుడు మనం వెళ్ళేసి జిప్ లైన్ ట్రై చేద్దాం. సాయి నువ్వు ట్రై చేయవా? సరే నువ్వా? ఐ ట్రైడ్. సాయి రా, సాయి ఏం కాదు. ఏ రారా ప్లీజ్. ఫైనల్గా అయితే బుర్రా కేవ్స్ నుంచి బయటికి అయితే వచ్చేసాం. చినిగిపోయింది అమ్మా. ఇక ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ దాకా మెట్లే ఉన్నాయి. వెళ్ళే వాళ్ళు వెళ్ళచ్చు, వెళ్ళని వాళ్ళు అక్కడ ఆగిపోండి చెప్తున్నాను. కానీ లోపలికి అయితే అడ్వెంచర్ ఏదైతే ఉంటుంది. మినీ తిరుమల. సో మనం ఇప్పుడు వెళ్ళేసి జిప్ లైన్ అయితే ట్రై చేసేద్దాం. సో ఫైనల్ అయితే మేము నలుగురు అయితే జిప్ లైన్ అయితే ట్రై చేస్తున్నాం. వస్తాలేరా నైనా, ఎందుకు భయపడుస్తావు బాబు? రారా భయపడవకు. హాయ్ ఫ్రెండ్స్, నేను జిప్ లైన్ ఇదిగోండి ఫ్రెండ్స్, టికెట్ ఒక్కలు కొట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడే. ఏ సాయి రా, సాయి భయపడు మనకు. Wondering how you could play all night, keeping your way from out of sight. Thinking I should ask if you're doing alright. So hard to ignore. Pull up on your right, ask what you're drinking, ask what you like. To look good in the dim bar light, so damn cheesy. Who'd have thought you'd fall అక్కడ దింపేస్తారు. when you ask my name? I panicked. ఏం జూమ్ కూడా కట్టలేదా? And your body was so మధ్యలో ఆపితే పరిస్థితి ఏంది? before I knew it, we talked and I think about you a cocktail. You told me that you've been waiting for somebody like me. సూపర్ అడ్వెంచర్. అసలు ఫస్ట్ భయం వేసింది కానీ ఎట్టండి సాయి సూపర్ అద్దరు. అంతే ఇంక మామూలు మాటలు లేవు. కొండపై నుంచి. సో పర్ పర్సన్ 500 అనమాట. ఆ నేను తీసుకొస్తుంది, ఇది నుంచి మళ్ళీ అడిగి తీసుకెళ్ళద్ది. సూపర్ అడ్వెంచర్, సూపర్ అంటే సూపర్ అంతే. Somebody like me. Took you out and showed you the city. How'd you let somebody so pretty's what they said to me? Yeah, that's what they said to me. Well, they told me I didn't stand a chance, yeah. Things value
had you at a glance, yeah. But nobody ever asked if you could dance, yeah. Well, only one who did that was somebody like me. When you asked my name, I panicked, so out of my league. And your body was so magnetic. Before I knew it, we talked and I think about you. A cocktail, you told me that you've been waiting for somebody like. You told me that you've been waiting for somebody like. You told me that you've been waiting for somebody like. సో ఫైనల్గా అయితే వంశీ స్వరూప్ అయితే వచ్చేసాడు. ఎట్టుందా? జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ, అసలు వేరే లెవెల్ అనుకోండి. ఎట్టుంది అందరూ? సూపర్ సూపర్. మాటలు లేవు అసలు, మాట్లాడితే మాటలు వస్తే కదా మన వాళ్ళు ఫస్ట్ భయపడిండు రాలేదని, సో వాళ్ళని తీసుకొచ్చేసాను. సో గైస్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అనంతగిరి వాటర్ ఫాల్స్ ఉంది. సో అలా చూసేసి మనం వెళ్ళిపోదాం అక్కడి నుంచి. సో మునిగేంత టైం లేదు, సో అందుకని చూపించాలి కాబట్టి మొత్తం తిరగదాం. ఈ రెండు బొంగు చికెనా? ఈ రెండు ఓకే. గైస్ బొంగు చికెన్ చేయడానికి గంట పడుతుందంట. చూసారు కదా. మళ్ళీ 2 రోజులు పడుతుంది పోయేసరికి. 2 రోజులు, ఈ రోజులో రేపుదా ఆవులెల్లుండి చాలా ప్లేస్ ఉంది. అరకులో సరే ఒక సెకండ్. సో గైస్ బొంగు చికెన్ అయితే స్పైసీగా అద్దరిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఎక్కడ సాయి? అనంతగిరి వాటర్ ఫాల్స్ అంట. సో అలా చూసేసి మనం అక్కడి నుంచి అయితే వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. ప్రెజెంట్ అయితే మనం అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి ఎట్లా ఉందో, వ్యూ అయితే ఎదిరిపోయింది నుంచి. Thinking I should ask if you're doing alright. You weren't easy, so hard to ignore. Pull up on your right, ask what you're drinking, ask what you like. Said you look good in the dim bar light, so damn cheesy. Who'd have thought you'd fall for somebody like me? When you asked my name, I panicked, so out of my league. And your body was so magnetic. Before I knew it, we talked and I think about you. A cocktail, you told me that you've been waiting for somebody like me. సో గైస్ మనం ప్రెసెంట్ అయితే టీ ప్లాంటేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక పైన చిన్న చిన్న కొమ్మలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ టీ ప్లాంట్స్ అనమాట. కాఫీయా టీ ప్లాంట్స్ అయ్యి? కాఫీ ప్లాంట్స్, సారీ. అవి పైన చిన్న చిన్న కొమ్మలని కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కాఫీ ప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళైతే టీ పొడి అయితే అమ్ముతున్నాయి ఇక్కడ. కాఫీ పౌడరా? అన్ని కాఫీనా? టీ పొడి కూడా ఉంది. టీ పొడి ఇది టీ పొడి, ఇది కాఫీ పొడి. ఓకే. ఇది 130. అది ఎన్ని గ్రాములు? అది 250. ఇది కాఫీ 150. హలో సరే అయితే అంట. హలో అది చేస్తే ఇది వచ్చిందా? ఇలా పొడి ఉంటుందా? అంతే అండి. ఎండ పెట్టి చేస్తారా? మొగ్గ. ఓకే.
ఎండ పెడితే పొడి పొడి అయిపోద్ది అంతా. ఎండ పెడితే పొడి పొడి అయిపోద్దా? పొడి కాదు ఇది, ఎండబెట్టి ఎన్న ఒక ప్యాకెట్ చాలా అంకుల్ ఇదంతా ఇది ఇది కడగాలి. ఇది 20 రూపాయలు. మా 20 రూపాయలు అంటే ఇది కూడా అది కరిగిస్తారా? ఇది కడిగేసి మళ్ళీ ఎండబెట్టిన తర్వాత రోస్టింగ్ చేయాలి. రోస్టింగ్ చేసిన తర్వాత తొక్క పూర్తి అన్ని 2 తెస్తాలే ఒక ఇట్లాంటి. ఓహో ఇస్తాలే అవ్వ. ఇవన్నీ మీరే చేసినాయండి మొత్తం? ఇక్కడ ఇవన్నీ వీలే నాటి వీలే ప్యాకింగ్ చేసి పెడతారు ఇక్కడ. సో పైన అయితే కాఫీ చెట్లు ఉన్నాయి. ఈ కాఫీ చెట్టుని ఆర్గానిక్తో వీలే పండించి వీలే ఎండబెట్టి ఇట్లా బాటిల్స్ అయితే అమ్ముతారు ఇక్కడ. ఇది కాఫీ పొడి, ఇది టీ పొడి. సో ఇటుపక్క వస్తే సో కొంచెం కిందకి వెళ్ళచ్చు అనుకోండి, చూపిస్తాను వెయిట్. సో ఇక్కడ చెట్ల పైన చెట్టు పైకి ఎక్కాయి కదా కొమ్మలు, చిన్న చిన్న లీవ్స్ అయితే పైదాకా వచ్చినాయి కదా. ఇవన్నీ వచ్చేసి మిరియాల చెట్టు అనమాట. ఇవన్నీ మిరియాల చెట్టు అనమాట. చూడండి పైకి ఉన్నాయి అంతా. సో మన లోపలికి అయితే వెళ్ళొచ్చు అనుకుంటా. సో అన్నయ్య నేను చెప్పానంటే అటుపక్క అయితే కిందకు ఉందని చెప్పాడు. వెళ్ళే పని అయితే వెళ్ళమన్నాడు. సో మనకి టైం అంతా లేదు, వేరే లొకేషన్స్కి అయితే వెళ్ళాలి. సో అందుకని మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం. సో ఇక్కడైతే వల్ల లైన్గా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. గాయస్ ఇక్కడ చూడండి చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ మొత్తం వచ్చేసి కాఫీ ప్లాంట్స్ అనమాట. ఈ ప్లాంట్స్కి వచ్చేసి చిన్న ద్రాక్షలాగా ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఆ ఫ్రూట్ లోపల సీడ్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి. ఆ సీడ్స్ అనేది కాల్చి ఎండబెడితే మనకి కాఫీ సీడ్స్ అయితే రెడీ అవుద్ది. ఆ కాఫీ సీడ్స్ని దంచితే మనకి కాఫీ పౌడర్ రెడీ. అంతే, సింపుల్ ప్రాసెస్. కొన్ని అక్కడ కింద అయితే అమ్ముతున్నారు కదా, అవే అయింది కాఫీ పొడి. సో గైస్ ఇది వీళ్ళే తయారు చేసిన కాఫీ అనమాట. ఇక్కడ పండించిన కాఫీ ప్లాంట్స్తో చేసిన కాఫీ. టేస్ట్ చేయాలి అందరూ. బాగుంది సాయి, ఎలా ఉంది? సూపర్, నిజంగా బాగుంది. వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. కాస్ట్ చూడండి, ఇక్కడ పచ్చి అయితే ఉన్నాయి. కాఫీ విత్తనాలు అయితే పచ్చి అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఈ పండితే ఇదిగోండి ఇక్కడ లైట్గా పండాయండి. లైట్గా అయితే పండినాయి చూడండి ఒకసారి. ఈ ట్రాప్లో విత్తనాలు తీసి ఎండబెడతారు అనమాట. ఎండబెట్టిందంటే దంచితే కాఫీ పొడి రెడీ. షాపింగ్ చేసాం ఫ్రెండ్స్. సో గైస్ మనం ప్రెసెంట్ అయితే గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. సారీ ఎవరైనా బైకుల్లో సరుకుకి కొంచెం జాగ్రత్తగా అయితే రండి. సో ఎందుకంటే ఇక్కడ రన్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో అది చూసుకుంటే మంచిది. సో ఎక్కడ పెట్టినా ఇదంతా కొండ కాబట్టి ట్రన్నింగ్స్ ఎక్కువ ఉన్నాయన్నట. చాలా అంటే చాలా ఎక్కువ. కొంచెం ముందరికెళ్తే ట్రన్నింగ్ చాలా ట్రన్నింగ్స్ అయితే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్తే వెళ్ళండి. సో వెళ్ళే దారి అయితే వేరే లెవెల్. చెప్పండి చాలా బాగుంటుంది. So hard to ignore. Pull up on your right, ask what you're drinking, ask what you like. Said you look good in the dim bar light. So damn cheesy. Who'd have thought you'd fall for somebody like me? When you asked my name, I panicked. So out of my league. And your body was so magnetic. Before I knew it, we talked and I think about you a cocktail. You told me that you've been waiting for somebody like me. Took you out and showed you the city. How'd you let somebody so pretty's what they said to me? Yeah, that's what they said to me.
Well, they told me I didn't stand a chance, yeah. Face value, had you at a glance, yeah. But nobody ever asked if you could dance, yeah. Well, the only one who did that was somebody like me. When you asked my name, గాయస్ ప్రెసెంట్ అయితే మనం కటికా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాం. చూడండి పైనుంచి అయితే వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. వా సో ఇక్కడి నుంచి మెట్లు అయితే ఉన్నాయి పై దాకా ఎక్కడానికి. లెట్స్ గో. నేను వచ్చే షూస్ వేసుకొచ్చాను. షూస్ ఏమో అక్కడ వదిలిపెట్టేసి వచ్చాను. అమ్మా కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఎన్ని మెట్లు అంటే ఎన్ని మెట్లు ఉన్నాయి ఇక్కడ. పోరే నాయన్నా. like me. When you ask my name, so what am I leave? Everybody was so mad. Before I knew it, we talked and I think about you. I called you. You told me that you've been waiting for somebody like me. సో గైస్ ఇప్పుడు చూసింది అక్కడ కదా వాటర్ ఫాల్స్. ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే వస్తుంది. చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇన్ కటికా వాటర్ ఫాల్స్. Here we go. This is gonna be awesome. ఏమొస్తున్నాయి వాటర్ ఫాల్స్ పైన మొత్తం జల్లు పడుతుంది చూడండి అక్కడంతా. రియల్గా అయితే వాటర్ చూడండి అంత గట్టిపోతుంది. నేను ఎంత చల్లగున్నాయా. ఏం డాన్స్ చేస్తున్నా. మై గాడ్ నిజంగా భయంకరంగా చెల్లిపోతుంది. నేను రానిపోరా. రే పడతా సాయి నేను జారుతుంది. వస్తా సాయి కట్టకడుతున్నాను. పడతారు పడిపోదు బాబోయ్. ఫోటో ఆపేస్తున్నా. గాయ్స్ నిజంగా కాలు గట్టి కొట్టిపోతే నీళ్ళలో దిగితే బాడీ అంటే ఐస్ గడ్డలో నిలిచినట్టుంది. మామూలుగా లేదు. ఎట్టుంది?
గులాబ్ జామ్ గలగలాడిపోతుంది. గజ్జలు గల్లున్నాయి. ఒక్క నిమిషం గజ్జలు గల్లు అల్లాడిపోతున్నా. వీళ్ళు మొత్తం మునిగారు. ఎట్టుందో ఏమో అర్థం కాదు. రియల్గా చేయికి అసలు స్పర్శ లేదు, బాడీలో ఎప్పటికీ స్పర్శ లేదు, అంత చెలిగి ఉంది. ఫ్రెండ్స్ పడుకొని దొరికంటే ఫ్రెండ్స్ 6K కావాలి కదా, 6K కావాలి కదా. ట్రైబల్ మ్యూజియం అరకు. అడ్వెంచర్స్ ఇంకా చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. చాలా లోపల ఎంట్రీ ఛార్జెస్ వచ్చేసి అడల్ట్కి అయితే 60 రూపీస్, పిల్లలకి అయితే 30 రూపీస్. టికెట్ వచ్చేసిందా? పదం. పర్వాలేదు, వెళ్తాను. సైడ్ లెవెల్ మీరు సైడ్ సో కయాకింగ్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడే చేయొచ్చు, కానీ ఇప్పుడు లేదనుకుంటా. Wondering how to make a play all night, looking your way from out of sight, thinking I should ask if you're doing alright. You weren't easy, so hard to ignore. Pull up on your right, ask what you're drinking, ask what you like. Said you look good in the dim bar light. ఇది మీ ఫ్రెండ్. మామ కోచ్ మామ ఎట్లా ఉన్నావా? బాగుండా? సో గైస్, మనం ఇప్పుడు వచ్చేసాం అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి. ఇక్కడ మనం అప్పట్లో ట్రైబుల్స్ ఎలా జీవించేవాళ్ళో మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ కల్చరు, వ్యాపారం, అప్పట్లో వాడే ఆయుధాలు, అగ్రికల్చర్ కి వాడాల్సిన టూల్స్, అప్పట్లో పెళ్లిళ్ళు ఎలా చేసుకునే వాళ్ళు అడవికి వెళ్ళినప్పుడు వేటాడే విధానం ఇక్కడ చూడొచ్చు మనం. సో గైస్, లెట్స్ వాచ్. God that the brothers on the rise now. Endless celebrations all in my house. Levitating now, I'm super duper fly now. London boy, but DC where I reside now. Put the time in while you always yelling time out. And for quit it, cause I know I'm coming with it. You were sitting, you were wishing I was handling my business. Now I got the ball like Harry Potter playing Quidditch. And my business is humongous, you would think that happens in it. Damn man, I'm all that, yeah I'm all that. Working for that whip, yeah that what you call that. I'ma blow up in the summer, have them yelling fall back. And I've always been ahead like an effing ball cap. Man, I came in the game like whoa. Got a couple chains on me cause I like gold. They told me I'm the best and I told them I know. Cause when I'm in your town, every ticket I sold. Yeah, they saying I'm the man. Facts bro, lot of haters, tell me where they at though. I'm the new pop, all I do is rap though. Want me on your song, throw a couple stacks, yo. Woo! Everybody wanna do the same thing. Yup, that's why we ain't on the same page. Do my own thing and I maintain. Flow like water, so I'm going mainstream. I'm going mainstream. Flow like water, so I'm going mainstream. Yeah. ట్రైబల్ మ్యూజియం అయితే చూశారు కదా.
మొత్తం చాలా బాగుంది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే మనం ట్రైబల్ మ్యూజియం నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాం. ఇది దగ్గర అనుకుని ఒక 5 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. టెక్నికల్ ఇష్యూ వస్తుంది. ఫోన్ పే సో చిల్డ్రన్స్కి వచ్చి 40 రూపీస్, అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట. సేమ్ మనం టోటల్ 4 మెంబర్స్ కాబట్టి 200. సో మనం టికెట్స్ తీసుకుని లోపలైతే ఎంట్రీ అయిపోద్దాం. ఈ 200 కొట్టడానికి 4 పేటీఎంలు, ఫోన్ పేలు అన్ని పడండి. ఒక్కడికి మళ్ళీ లాస్ట్ ఫైనల్గా అయితే మనోడు సాయిది కనెక్ట్ అయింది అనమాట. మనైతే లోపల ఎంటర్ అయిపోతాం. చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ ఉన్నాయి, అన్ని డూప్లికేట్ చాక్లెట్ లా ఉన్నాయి అన్ని. చాక్లెట్ సాయి మొత్తం తినిపాను, అన్ని చాక్లెట్ అంట. మొత్తం చాక్లెట్ అంట, తినేసి కొంచెం మాకేది. డబ్బులు కట్టాలా కాదు. పిల్లలు వస్తే ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇక్కడ. ఓహో పైరెట్స్. సో వెళ్ళేటప్పుడు ఈ టికెట్ అయితే చూపిస్తే ఒక చాక్లెట్ ఇస్తారంట ఒక్కొక్కరికి. ఇస్తారంట కాంప్లిమెంట్ చాక్లెట్. కాంప్లిమెంట్ చాక్లెట్ ఒకటి ఇస్తా అని చెప్పండి. బీన్ టు బాట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ కన్ఫర్మ్. ఒక చాక్లెట్ ఇస్తారు అనుకున్నా. నలుగురికి 4 చాక్లెట్, అంటే ఒక పర్సన్ ఒక టికెట్ కాబట్టి నలుగురికి 4 టికెట్లు. మొక్కు పోతుంది. లోపలైతే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, చాలా వరకు షాప్స్ అయితే ఉన్నాయి. కీ చైన్లు కానీ, చిన్నపిల్లలకి కావాల్సిన టాయ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ లోపల ఫ్యాక్టరీ లోపల అయితే చాక్లెట్ సంబంధించిన చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. బనానా పైన వేసేస్తారంట. ఫైనల్గా అయితే తిరిగి అలసిపోయాం. కాళ్ళు చేతులు బాడీ మొత్తం పెయిన్స్ బాగున్నాయి. సో ఫైనల్గా అయితే రూమ్ అయితే దొరికేసింది ఇక్కడ. క్యాంపింగ్ అయితే చేద్దాం అనుకున్నాం. క్యాంపు అదే టెంట్స్ ఉన్నాయి కదా, అక్కడైతే ఉందాం అనుకున్నాం. కానీ ఏ క్యాంపులో కూడా జనాలు ఎవరు లేరు. మనం ఒక్కడే ఉండి ఏం చేద్దాం చెప్పండి. సో అందుకని మేమైతే రూమ్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ. రాజాస్ హాలిడేస్ ఇన్ అనమాట. సో రూమ్ వచ్చేసి పర్ డే అంటే ఈరోజు నైట్, రేపు పొద్దున మార్నింగ్ అయితే 10 కల్లా చెక్అవుట్ అయితే అయిపోవాలి. సో ప్రైస్ వచ్చేసి 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో క్యాంపింగ్ కావాల్సి వీళ్ళే సపరేట్ సెట్ చేసి పెడతారని చెప్పేశారు. దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడుతుంది. సో ఎక్స్ట్రా అమౌంట్ ఒక 500
డీజే కావాలంటే 500 అనమాట. మొత్తం టోటల్ 1000 రూపీస్ అయితే క్యాంపింగ్ అయితే పడుతుంది. సో మన వాళ్ళు క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నారు. సో చూద్దాం, క్యాంపింగ్ అయితే వీడియో చేస్తాను, లేదంటే ఆపేస్తాను. సో చూసారు కదా వీడియో ఎలా ఉందో. టోటల్గా ఎన్ని ప్లేసెస్ అయ్యి టోటల్ 7 ప్లేసెస్ అయితే కవర్ చేసేసాను. 7 ఐడియా లేదు, 7 ప్లేసెస్ కవర్ చేసేసాను. ఇప్పుడు మాట్లాడే ఓపిక కూడా లేదు. సో ఇక్కడ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చలేదైతే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఖచ్చితంగా షేర్ చేసేయండి. సో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.